శ్రీకాళహస్తి ఇది మామూలు ఆలయం కాదు. ఇది శివుడు స్వయంగా శ్వాసిస్తున్న స్థలం. ఇది వేదకాలానికి చెందిన విశిష్టమైన శైవ క్షేత్రం. ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతికి కేవలం 36 కిలోమీటర్ల దూరంలో స్వర్ణముఖి నదీ తీరాన వెలిసింది. ఇది శతాబ్దాలుగా భక్తుల మనసులను ఆకర్షిస్తున్న దేవాలయం. అయితే ఇంతటి విశిష్టత కలిగి ఉన్న క్షేత్రాన్ని ఎవరు నిర్మించారు? శ్రీకాళహస్తి దేవాలయ నిర్మాణం చాలా పురాతనమైనది. దీని చరిత్ర పూర్వం 1వ శతాబ్దం వరకు వెళ్తుంది. మొదటగా చిన్న దేవాలయంగా నిర్మించబడిన ఈ స్థలం తరువాత పల్లవులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు మరియు విజయనగర సామ్రాజ్యం కాలంలో విస్తరించబడింది. చాలా మంది ఈ ఆలయాన్ని శ్రీకృష్ణ దేవరాయల కాలానికి చెందినదిగా భావిస్తారు. ఎందుకంటే ఆయన తన కాలంలో అనగా 15వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని విస్తృతంగా అభివృద్ధి చేశారు. ప్రత్యేకంగా రత్న మండపం ఆయన కట్టించిందిగా శాసనాలు చెబుతున్నాయి. ఈ ఆలయంలో దాదాపు 70కి పైగా శాసనాలున్నాయి. వీటిలో చాలా వరకు పల్లవ, చాళుక్య, చోళ, యాదవ, కాకతీయ మరియు విజయనగర రాజుల చారిత్రక రికార్డులు ఉన్నాయి. అంతేకాకుండా వీటిలో కొన్ని శాసనాలు బహుమతులు, భూమిదానాలు, ఉత్సవ ప్రవర్తనల గురించి మాట్లాడతాయి. ఇది ప్రాచీన కాలంలో కూడా ఎంత ముఖ్యమైన కేంద్రంగా ఉన్నదో చెప్పేదానికి ఉదాహరణలు. ఇక శివలింగం విషయానికి వస్తే ఇది స్వయంభూలింగం. శ్రీకాళహస్తి దేవాలయం పంచభూతలింగాల్లో ఒకటి. పంచభూతాలు అంటే ప్రకృతికి ఆధారంగా ఉన్న 5 మూలతత్వాలు. శ్రీకాళహస్తి వాయులింగం. ఇక్కడ ఉన్న శివలింగం నిరంతరం శ్వాసిస్తూ కదిలిపోతూ ఉండే ప్రకృతి శక్తిని సూచిస్తుందని భక్తులు భావిస్తారు. దీనివల్లే దీనికి శ్వాసించే శివుడు అనే పేరు కూడా వచ్చింది. పురాణాల ప్రకారం ఈ క్షేత్రంలో ఓ సాలీడు, శ్రీ, ఒక నాగుపాము కాల మరియు ఒక ఏనుగు హస్తి భక్తితో శివుడిని పూజించారని చెబుతారు. వారిలో ప్రతివారు స్వంతంగా శివారాధన చేసేవారు. శివుడు వారి భక్తితో తృప్తి చెంది వారికి మోక్షం ఇచ్చాడట. ఈ మూడింటి పేర్లను కలిపి శ్రీకాళహస్తి అనే పేరు వచ్చింది. ఇక్కడే అత్యంత అద్భుతమైన భక్తుడు కన్నప్ప తన కళ్ళను శివునికి అర్పించిన గాథ జరిగినట్టు పురాణాలు చెబుతున్నాయి. ఆయన భక్తికి ముగింపు లేదు. ఆ పరమశివుడే స్వయంగా ప్రత్యక్షమై ఆయనకు మోక్షం ప్రసాదించాడు. ఈ కథ దేవాలయం చరిత్రలో ఒక ప్రత్యేక భాగంగా ఉంటుంది. గర్భగుడి పక్కనే ఉన్న కొండపై ఈ ఘటన జరిగిన స్థలాన్ని కన్నప్ప కొండ అని పిలుస్తారు. ఆలయ గర్భగుడి లోపలికి ప్రవేశిస్తే వాయుశక్తి ఉండే లింగాన్ని దర్శించవచ్చు. దీని పక్కనే గణపతి, పార్వతి, ధ్వజస్తంభం, దక్షిణామూర్తి వంటి దైవాల ప్రతిష్ఠ కూడా ఉంది. ప్రతి శివరాత్రికి ఇక్కడ జరిగే ఉత్సవాలు ఎంతో ఘనంగా ఉంటాయి. వేలాది మంది భక్తులు పంజాబ్ నుండి తమిళనాడు దాకా ఇక్కడికి వచ్చి శివుని దర్శనం పొందుతారు. ఆ రాత్రి గర్భగుడిలో దీపాల కాంతుల్లో కనిపించే లింగం కదలిక భక్తుల హృదయాలను కదిలిస్తుంది. శ్రీకాళహస్తిని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ శివునికి చేసిన పూజా ఫలితం కాశీలో చేసిన దానికి సమానమని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ పితృకార్యాలు చేసిన వారికి పితృదేవతలు తృప్తి చెంది మోక్షాన్ని ప్రసాదిస్తారని భక్తులు నమ్ముతారు. శ్రీకాళహస్తి దేవాలయ చరిత్ర ఒక యుగాన్ని తాగిన భక్తి మార్గం. ఇది చరిత్ర, పురాణం, శిల్పకళ, భక్తి అన్నింటినీ సమన్వయం చేసిన పవిత్ర స్థలం. ఇలాంటి ఆధ్యాత్మికత, చారిత్రక దేవాలయాల గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే మీ మోహిత్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇతర భక్తులతో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.